సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మనము దేవుని ప్రార్థనతో దేవుని మాటలు వినకముందు ఎక్కడెక్కడ ఆ మాటలు రాజ్యం అయిన లోకానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దీవెనలు ఆశీర్వాదములు ఆ గాలిలో వినపడుతున్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, స్తోత్రం నాయన, సహాయం చేయండి నాయన. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీ మాటలు, నీ సత్యాన్ని నీవు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ మాటల ద్వారా తండ్రి నాయన కుష్ఠరోగులను స్వస్థపరచని నా మాటల ద్వారా తండ్రి, టీబీ రోగులను స్వస్థపరచని నా మాటల ద్వారా తండ్రి నాయన, దయ్యాలను వెళ్ళగొట్టండి నీ మాటల ద్వారా తండ్రి, దారిద్ర్య బంధకులను విడుదల కలిగించండి. నీ మాటలు తండ్రి జుంటు తేనె ధారాల కన్నా మధురమైనవి ప్రభా. ప్రతి ఒక్కరు నాయన కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించమని ప్రార్థిస్తాం నాయన. సంఘాలను ఉద్యోగపరచండి, ఆత్మచేత నింపమని ప్రార్థిస్తాం. కార్మికులు, కర్షకులను నాయన అడవుల్లో, కొండల, లోయల్లో నీ వారును నాయన నీరు పారినట్టు తండ్రి నాయన, నీ వాక్యం నీరు పారినట్లు చెలిమే పడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ నాయన నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు ముందుగా ప్రసాదించండి. శాంతి సమాధానమును ఈ దేశానికి, ప్రపంచానికి సహాయం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకోబోతుంటున్నాం. సీనారు రాజైన అమ్రాయిపేలును, ఎల్లారు రాజైన అర్యోకును, ఎలా రాజైన కదర్లాయిమును, గోయిల రాజైన దీదాలును అను వారు దినముల్లో వారు సొదొమ రాజైన బెరాతో, గొమెరా రాజైన బిరాతోను, సొదొమ రాజైన బెరాతోను, గొమెరా రాజైన బిరాతోను, అద్మా రాజైన సీనారుతోను, సెబాయిల రాజైన షెమేయిలతోను సోయరు బెరా రాజుతో యుద్ధం చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రం సిద్దీము లోయలో ఏకముగా కూడిరి. 12వ సంవత్సరం కదొర్లాయిములో లోబడి 3వ సంవత్సరం వరకు తిరుగుబాటు చేసిరి. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ ఒక రాజులు తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి వీరు ఉప్పు సముద్రం వరకు అనగా బెలరాజు ఆ విధంగా 12వ సంవత్సరమున మొదలుకొని లోబడి 13వ సంవత్సరం వరకు తిరుగుబాటు చేసిన వారుగా చూస్తుంటున్నాం. ఈ రాజులంతా తిరుగుబాటు చేసి వారు అక్కడ ఉన్న సొదొమ రాజుకు ఆయన చెప్పినట్లు వారు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి 8వ వచనంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబాయిల రాజు, సోయరు రాజులు బయలుదేరి సిద్దీములో వచ్చిరి. అనగా ఎలాము రాజు కదొర్లాయిము, గొయిల రాజైన తిదాలు, సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లారు రాజైన అర్యోకును నలుగురు ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ దినముల్లో ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు, గుంటలు ఉండెను. సొదొమ, గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ, గొమొర్రా రాజు ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నిటినీ పట్టుకొని పోయిరి. కాబట్టి ఇక్కడ సొదొమలో సోయరు రాజు ఏదైతే తన సోదరి కొడుకు ఏ విధంగా సొదొమను ఆశ్రయించి తను వెళ్ళిపోయినాడు, అక్కడ ఉన్న రాజులు దోచుకొని పోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సొదొమ రాజు మొత్తము అక్కడ దోపుడు సొమ్మును చేసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు తన ఆజ్ఞ మేరకు ప్రజలను
నడిపించాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు తమ ఆలోచనలు అనగా శరీరాశ, నేత్రాశ, జీవగుడంబం అలాంటి ఆశలతోటి మనిషి మరి విస్తారమైన కోరికలతోని జీవిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విస్తారమైన ఆశల వల్ల మనిషి నష్టపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఆ పరమందున్న దేవునికి పరిశుద్ధత జీవితం మనుషులు జీవించాలని ప్రభువు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన ప్రేమ ప్రజలందరి పట్ల మరి దేవుడు ఎల్లప్పుడూ ఉంచాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, వారు దేవుని ఎరిగి ఉండి ఆయనను దేవునిగాను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైనారు. కాబట్టి తమ కోరిక, తమ జీవితాన్ని తమ ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ ముగ్గురు మరి ఈ రాజు తిరుగుబాటు ద్వారా మరి ఎంతగానో నష్టపోయినట్టు తన సోదరుని మనం చూస్తుంటున్నాం. 12వ వచనంలో, మరియు అబ్రహాము సోయరుకు కుమారుడైన లోతు సొదొమకు కాపురం ఉండెను గనుక అతన్ని ఆస్తి పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలియజేశాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు అని ఆనేరు సహోదరునైన మమ్రే అను అమోరీయుల ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రాము నిబంధన చేసుకున్నవారు. కాబట్టి అబ్రహాముతో నిబంధన చేసుకున్న వీరు మరి ఎష్కోనులో ఎలా ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి వచ్చి ఆ వార్తను తెలియజేసినారు అబ్రహాముకు వార్త తెలియజేసినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి మరి అబ్రహాము ఎంతగానో మరి దేవుని ఎదుట మరి ఏ విధంగా దీన్ని ముందరకు వెళ్తే బాగుంటుందని దేవుని అడిగి మరి దేవుని సహాయము పొంది ముందరకు వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క సహాయం లేకపోతే మనిషి మరి ఏమీ సాధించలేడు, ఏమీ మరి పొందుకోలేడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో కీర్తన గ్రంథం 114వ వచనంలో, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉండెను అనగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి అబ్రహాము తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 300 మంది 18 మంది గురుగుని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. రాత్రి వేళ అతని దాసులను వారికి ఎదురుగా మొలను తీర్చే వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా వరకు తరిమిరి. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకు అతని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చినారు. కాబట్టి అబ్రహాము తిరిగి తన తమ్ముని సోదరుడు ఏదైతే కోల్పోయినాడో తిరిగి దాన్ని అంతటిని తెచ్చినాడు, తిరిగి తమ్మునికి మరి అప్పగించినట్టు మనం చూస్తుంటున్నాం లోతుకి. కాబట్టి సోదరులారా, ఇక్కడ మరి లోకానుసారమైన జీవితముగా మరి లోతుగా చూస్తుంటున్నాం. తాగుడు, జూదము, వ్యసనము, మరి చీకటి, వెలుగు అనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి వెలుగు సంబంధులుగా మనం జీవించాలి కానీ, ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి కానీ, శరీరానుసారమైన జీవితం, శరీరానుసారమైన కోరికలు మానవునికి ఉండకూడదు. అబ్రహాము ఈ విధంగా జీవించినాడో, లోతు లోకానుసారమైన జీవితం ఎలా జీవించినాడో, తాను ఎంత నష్టపోయినాడో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇలాగ నేను చూసినట్టయితే మరి 18-19 వచనంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. ఇది మనకెంతో ప్రాముఖ్యమైన విషయాలుగా మనం చూస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో. మరి ప్రభు యాజకుడు మొట్టమొదటిగా ఇక్కడ బైబిల్లో కనబడినట్టు మనం చూస్తుంటున్నాం.
మరియు షాలెము రాజు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి అబ్రహామును ఈ మెల్కీసెదెకు అనే రాజు షాలెము రాజు అనగా ఇక్కడ రొట్టె ద్రాక్షరసం. అందుకోసం ప్రభు రొట్టెను పాత నిబంధనలోనే ప్రభు జ్ఞాపకం చేసినట్టు చూస్తున్నాం. మనం కొరింథీ పత్రిక 11:26 చూసినట్టు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి. అంటే ఆ మరణాన్ని, ఆయన వాక్యాన్ని, సువార్తను ప్రకటించాలని ఇక్కడ మెల్కీసెదెకు క్రమం చొప్పున మెల్కీసెదెకు ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చినాడు. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. మూడు చోట్ల ఈ మెల్కీసెదెకుని గురించి రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఒకటి అబ్రహాము ఇక్కడ ఆది కాండంలో, అలాగే కీర్తన గ్రంథం 110:4 మనం చదివిన ప్రకారము, అలాగనే హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మెల్కీసెదెకుని గురించి రాయబడింది. కాబట్టి అంతగా అక్కడ చెప్పబడలేదు. కానీ సరిగా ఈ 3 చోట్ల అబ్రహాము మెల్కీసెదెకుని గురించి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నోవాహు, హానోకు వారి జీవితాలు ఏ విధంగా దేవునికి విధేయతగా ఉన్నావో చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఎన్నో దేవుళ్ళు లేరు, ఒక్కటే దేవుడు ఒక్కడే. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆ జీవ మార్గంలో, సత్య మార్గంలో సత్యము ప్రజలకు వినిపించాలి, ప్రజలు దాన్ని గ్రహించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన కృపను, ఆయన ప్రేమను మనము ఎల్లప్పుడూ సహృదయముతో ఆయన కృప ద్వారా మనం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. సోదరులారా, ఆయనను వెంబడించిన వారు ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుతూ ఉంటున్నారు. ఆయనకు దూరం అయిపోయిన వారే నష్టపోయేవారుగా ఉంటారు. కాబట్టి ఆయన కృప చేత, ప్రేమ చేత మనం ఎల్లప్పుడూ నడిపించబడాలని దేవుడు కోరుతుంటున్నాడు. అలాగనే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 14వ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు నివసించెను. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే 18వ షాలెము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమికి సృష్టికర్త సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటికీ 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేను అబ్రాము ధనవంతుడు చేసితేనని నీవే చెప్పుకున్నట్లు ఒక నూలు పోగానేను చెప్పుల వారెను నీ వంటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతులకు దేవుడు అయిన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ మెల్కీసెదెకు ఆశీర్వదించిన ప్రకారము మెల్కీసెదెకు ఇక్కడ సొదొమ రాజు తన దోపిడి సొమ్మునంతా ఏదైతే యుద్ధంలో వచ్చిందో అదంతా నీకు ఇచ్చేస్తా అంటే దాంట్లో ఒక నూలు పోగుడుక నాకు వద్దు అని అంటున్నాడు. కాబట్టి అబ్రహాము లాంటి దాతలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? అసలు ఉన్నారా అనిపిస్తుంది. కాబట్టి అప్పట్లోనే 300లకు పైగా యుద్ధం చేయడానికి ఉన్నారంటే తాను ఎంత
ధనవంతుడు మనం చూస్తుంటున్నాం, తనకు దాసదాసి జనం ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి అలాగనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే ఆయన కృప మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మీరు మరి బైబిల్లో మనం చదివిన ప్రకారము ఆయన మనల్ని ఎల్లప్పుడూ తన కృప చేత, ప్రేమ చేత తన సత్యాన్ని మనకు బోధించాలని, తన సత్యాన్ని ప్రజల్లో వినిపింపచేయాలని ఆయన మరి ఎప్పుడూ మరి తన పిల్లలను ప్రోత్సహించేవాడుకుంటున్నాడు. కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మరి 13వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధనింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగచేయును. కాబట్టి మరి సాధారణమైన మనుషులకు కలిగే శోధన తప్ప ఏది కూడా మీకు కలగచేయును అని చెప్పిన దేవుడు మనకు కొన్ని శోధనలు, పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని ప్రార్థన ద్వారా దేవుని అడిగి ముందుకు వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు. 24వ వచనంలో, అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మామ్రే అను వారికి ఏ భాగాలు రావాలనో ఆయా భాగాలు మాత్రమే వారికి తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. కాబట్టి యుద్ధంలో ఎవరైతే పాలు పొందినారో వారికి ఏ భాగాలు రావాలనో వారికి మాత్రమే మరి ఆయా భాగాలు ఇవ్వాలని మరి సొదొమ రాజుకు మరి చెప్పి ఉంటున్నాడు. సోదరులారా, మరి అదేవిధంగా దేవుడు తన కృపచేత మరి గొప్ప ఆశ్చర్య కార్యములు మరి చేస్తూ ఉంటాడు. తన ప్రియ బిడ్డల పట్ల దేవుడు ఆ విధంగా నడిపించి తన కాపాడి తన బిడ్డలను పోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ద్వారా నడిచినట్లయితే ఎన్నో విజయాలు మనం చూసేవారుగా ఉంటాం. యెషయా గ్రంథం 55:7 వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి భక్తిహీనులత మరి ఎంతో ప్రమాదకరమైనదని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ లోక మరి వైపు మనము ఆకర్షణగా గురి కాకూడదు. దేవుని వైపు మన జీవితాలు కట్టుకొని నిలబెట్టుకున్నప్పుడు మనం ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచి వాటి ద్వారా మనను నడిపించేవాడుగా ఉంటాడు, మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన కృప, ఆయన మేలు మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉంటాయని మరి ఆయన చెప్తూ ఉంటున్నాడు. సదాకాలం మనం నడిపించేవాడుగా ఉంటాడు, సదాకాలము మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి సముద్రపులో మరి ఎన్ని అలలు వచ్చినా కూడా ఆ చేప ఈదుకుంటూ ఆ అలల్లోనే మరి పైకి వెళ్తుంది. అలాగనే ఒక వంతెన లేదని మరి ప్రజలు ఇంకా ముందుకు పోవడం, సాగడం ఆగిపోదు. అలాగే ఒక కోవిల తనకు ఆహారం లేదని ఒకటే చోట ఆగిపోదు. కాబట్టి పక్షులు తమ పని తాను చేసుకుంటున్నాయి, మనుషులు తమ పనులు తాను చేసుకుంటున్నారు, జంతువులు మరి తమ ఆహారం కొరకు ఎప్పుడు ఏదో ఒక వేట సాగిస్తూనే ఉంటారు. కాబట్టి విశ్వాసముతో ఆ ముందడుగు వేసినప్పుడు ఎంతటిది అయినా కానీ సాధించవచ్చు అనేది ఒక అబ్రహాము మనకు నేర్పే విశ్వాస పాఠం. ఆ విధంగా మనం సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి, నీ మాటలు, నీ సత్యాన్ని మాకు నేర్పించినందుకు కొంచెం ఆచరిస్తాం. శత్రుకార్యంలో పచ్చి దూరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.